ఈ వీడియోలో సతి కళ్యాణం శివలీల అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. అఖిలజనోత్సవంగా సతిశంకుల కళ్యాణోత్సవం సాగింది. మునపటి ఘట్టంలో దక్షుడు కృతార్థుడయ్యాడు. మా పరమేశ్వరుడు ప్రసన్నురాలయ్యాడు. ఋషులారా, అటు పిమ్మట జరిగిన అద్భుత వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. కన్యాదాన సమయంలో దక్షుడు శివునకు అనేక వస్తువులను సారెగా ఇచ్చి బ్రాహ్మణులకు పూరి సత్కారాలను పంచిపెట్టాడు. అప్పుడు విష్ణువు లక్ష్మీ సహితుడై శివుని వద్దకు వచ్చి అంజలి ఘటించి వినయంగా ఇలా అనుకున్నాడు: మహాదేవ సముద్ర, ఈ జగత్తుకు నువ్వు తండ్రి, సతి తల్లి లాంటిది. శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కొరకే మీరు ఈ అవతారం ఇచ్చారు. సనాతనమైన వేదం అంటున్నది, ఈ సతిని ఎవరైతే అభిలాషతో చూస్తారో వారికి నీవు సహకరించు, ఇది నా విన్నపం అన్నాడు విష్ణుమూర్తి. పాణిగ్రహణానంతరం బ్రహ్మ ఆదిదంపతుల చేత అగ్నికార్యం జరిపించి ప్రదక్షిణం చేయించాడు. మునులారా, ఆ సమయంలో సతీదేవి చీర తొలగి లాక్షారంజితము, కుసుమ కోమలము, అలంకార శోభితము, నక్షత్ర శోభితయుత నఖమండితము అయిన పాదద్వయం కనిపించింది. అనగా అమ్మవారి పాదాలు కనిపించాయి. బ్రహ్మదేవుడు సకల లోకాశ్రమైన ఆ పాదాలను చూడగానే బ్రహ్మగారి మనస్సు క్షణంలో వికలమైనది. హర్షంతో ఉత్కంఠతో శ్రమాయమోహితుడై తదేక దీక్షతో వాటిని చూశాడు. అనగా అమ్మవారి పాదాలనే చూస్తూ ఉండిపోయాడు. అంతేకాదు, సతిముఖ సందర్శన కుతూహలంతో అగ్నిహోత్రులో ఆజ్యహుతిని అల్పంగాను అచ్చికర్రను అధికంగాను వేసి అంతటా పొగ కమ్మేటట్లు చేశాడు. అనగా సతిముఖమును చూడాలనే కోరికతో అగ్నిహోత్రంలో ఆజ్యాన్ని కొద్దిగా వేశాడు, పచ్చికర్రలను ఎక్కువగా వేసి పొగను వచ్చేటట్టు చేశాడు. దట్టమైన ఆ పొగకు తాళలేక శివుడు కళ్ళు మూసుకున్నాడు. అదే సమయంలో సతీదేవి కూడా వేలి ముసుగుని తొలగించి అరవిందాల పట్టి హస్తములతో కళ్ళు మూసుకున్నది. శివుడు కళ్ళు మూసుకున్నాడట. ఆ సమయంలో శివుడు కళ్ళు మూసుకున్న క్షణంలో జగత్తు ఏమైనదో ఆలోచిస్తుంటేనే భయమేస్తుంది. సతీదేవి కూడా కళ్ళు మూసుకున్నదట. అదే అతనుగా బ్రహ్మగారు కాంక్షను అణుచుకోలేక ధైర్యంతో వంచిన తలను పైకెత్తి సాభిలాషుడై సతిముఖ సందర్శనం చేశాడు. నిగ్రహాన్ని కోల్పోయాడు. వెంటనే మంచు ముద్దవలే 4 బిందువులు